వింత వింత పోకడలన్నీ మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు ఆయన పరిశుద్ధాత్మను మన మీదకి ఇచ్చినప్పుడు ఏమిచ్చాడు అని అంటే చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. శక్తినిచ్చాడంట. శక్తి వస్తుందంట మనకి. ఆ శక్తి ఎలా వస్తుంది? ఆ శక్తి దేనికోసం ఉపయోగించబడాలి? దేని కొరకు ఆ శక్తి మనకు ఉపయోగించబడుతుంది అని అంటే చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. సాక్షులై ఉండడానికి ఏం కావాలంట? పరిశుద్ధాత్మ శక్తి కావాలంట. ఇక్కడ ఆలోచించండి, మనం దేవుడికి సాక్షులై ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు? ఈ రోజు మనం సాక్ష్యాలు చూస్తున్నాం. ఓవరాల్గా 100కి 99.99% ఎలా ఉంటుందంటే సాక్షి, యేసు ప్రభుకి సాక్ష్యం. అంటే ఈ రోజు మనం సాక్ష్యం చెప్తున్నాం. ప్రతి మందిరంలోనూ సాక్ష్యాలకి కొంత సమయం అనేది ఇవ్వబడుతుంది. సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యం కొరకు పరిశుద్ధాత్మ శక్తి అవసరమా? ఆలోచించండి. అంటే సాక్ష్యాలు ఏంటి? నాకు జబ్బు పోయింది, రోగం పోయింది, నాకు అప్పులు తీరిపోయినాయి, వీసా వచ్చేసింది, పెళ్లి సంబంధం చక్కగా కుదిరింది, నేను చక్కగా మంచి ఫస్ట్ ర్యాంక్లో పాస్ అయ్యాను అనే దానికి పరిశుద్ధాత్మ శక్తి అవసరమా? ఇక్కడ ఆలోచించండి. అంటే దేవుడి ఇంటెన్షన్ సాక్షిగా ఉండాలంటే ఇది కాదనమాట. ఏది ఈ రోజు మనం సాక్ష్యాలుగా పిలువబడుతున్నా ఏవి కూడా కావు. అవే అయితే కనుక దానికి పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు? భౌతికంగానే చేసేసుకోవచ్చు కదా. దీనికి పరిశుద్ధాత్మకే ఈ రోజు మనం చెప్తున్న సాక్ష్యాలకి పరిశుద్ధాత్మతో సంబంధం ఏంటి? పరిశుద్ధాత్మతో అవసరం ఏముంది? పరిశుద్ధాత్మతో మనకు అవసరం లేకుండా, దాని మీద డిపెండెన్సీ లేకుండా ఇవన్నీ చేసేయచ్చు కదా. ఒక క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావడానికి, లేదంటే 10th క్లాస్లో ఏదన్నా ఏదో ఒక లెవెల్లో ఒక 1000 ర్యాంక్ 500 ర్యాంక్ వచ్చింది అనుకో, దానికి సాక్ష్యంగా చెప్తున్నారు. దానికి పరిశుద్ధాత్మ అవసరమా? అంటే దానికి పరిశుద్ధాత్మ అవసరం అయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు ఒక హైందవుడు అవుతాడు, లేదంటే ఇతర మతస్థుడు అవుతారు. వాళ్ళకే పరిశుద్ధాత్మ వచ్చిందని అంటే పరిశుద్ధాత్మ వచ్చింది అనేసి ఈ రోజు చెప్పబడుతున్నవన్నీ కూడా, ఈ రోజున వచ్చేవన్నీ కూడా వక్రీకరించేశారు. అంటే పరిశుద్ధాత్మని మనం ఉపయోగించుకోవాల్సింది వేరు. పరిశుద్ధాత్మ వస్తే మనకు ధైర్యం వస్తుంది, శక్తి వస్తుంది. ఆ శక్తి దేనికి ఉపయోగించబడుతుందంటే ఆయనకి సాక్షులుగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంటే ఈ రోజున మనకి ప్రపంచంలో క్రైస్తవ్యంలో వినిపించే సాక్ష్యాలు ఏంటి అంటే ఆయన పరిశుద్ధాత్మ శక్తి లేకుండానే చెప్పే సాక్ష్యాలు. ఫర్ ఎగ్జాంపుల్, నాకేదన్నా ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఆ ఉద్యోగంకి పరిశుద్ధాత్మ శక్తి ఎందుకు? పరిశుద్ధాత్మ శక్తి ఏంటంటే నిన్ను పరిశుద్ధులుగా ఉంచడానికి వచ్చింది పరిశుద్ధాత్మ శక్తి. కానీ ఈ రోజు నాకు ఉద్యోగం వస్తే, ఏదన్నా 10th క్లాస్ కానీ, ఏదన్నా ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్ వస్తే, ఏదైనా మంచి మార్కులు వస్తే, ఏదన్నా ప్రాబ్లం నుంచి బయటపడితే, ఏదన్నా పోయి నగలేమన్నా దొరికితే, ఏదన్నా వీసా వస్తే, మంచి సంబంధం పెళ్లి కుదిరితే, వీటన్నిటికీ పరిశుద్ధాత్మతో సంబంధం లేదు కదా. పరిశుద్ధాత్మ అనేది వీటికి అవసరం లేదు కదా. నిజంగా వీటికి అవసరమా పరిశుద్ధాత్మ అనేది? పరిశుద్ధాత్మని పరిశుద్ధంగా ఉంచడానికి పిలువబడింది. దానికను వీటికి సంబంధం ఉంది అంటే ఎక్కడో వక్రీకరించబడుతుంది. ఇది ఎందుకు వక్రీకరించబడుతుంది? పరిశుద్ధాత్మ అనేది ఏంటి? పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు జరిగే కార్యక్రమాలు ఏంటి? సాక్ష్యాలతో మనం చేసే మోసాలు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.